ट्रेनिंग कराओ बात बोल दो। मैं दिल से बोल रहा हूँ, एक 20 साल तक हमारे गांव में ईदगाह काम दे, कब्रस्तान काम दे, कौन सा भी काम सोचना भी नहीं, जरूरत है आना नहीं आना, वैसा सोच के करो। काम करना तो वैसा क्या क्या होना परमानेंट बहुत बोलता हूँ, तुमने क्या क्या होना 20 साल का गाँव के वास्ते सहूलत करो भाई। फारूक भाई के वास्ते नहीं, कनकुंड प्रसाद के वास्ते नहीं, गाँव के वास्ते सहूलत करेंगे पूरे खुतबा होते मैंने एक लाइटिंग बैठ के इसमें राय मशवरा करके आइटम वाइज नोट कर लो। एक प्रोफेशनल इंजीनियर को लेके, फैब्रिकेटर को लेके क्या करना है, आइटम वाइज एस्टिमेशन बना के अमाउंट भी ग्रांट भी रिलीज करा दो, काम भी तुम्हें करा दो, तुम्हें करा लो। टेम्पररी क्या शामियाना करने का ऑर्डर दिया, शामियाना आया था वो नहीं, जो है हमें अब हुकूमत हमारी है, तुम्हारा क्या वास्ते ईदगाह में क्या क्या जरूरत थी कि वो पूरे जरूरत पूरे कर लो। कर बोले एक जने चुना मारो भाई, एक जने बोर डालो भाई, नहीं क्या क्या होना कि करने वास्ते क्या होना कि आप बोल डालो। आप खुतबे के बाद एक मीटिंग रखे कमिश्नर साहब को, मेरा प्रेजेंस का भी जरूरत नहीं, कमिश्नर గారు మీరు ఈద్గా కమిటీ వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేసి ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి దీని ఎస్టిమేషన్స్ రెడీ చేసి హ్యాండ్ ఓవర్ చేయండి. వితిన్ 3 months నేను ఫండ్స్ ఇప్పిస్తా, జూన్ లోపల ఇప్పిస్తాను. మీరు వర్క్ నెక్స్ట్ రంజాన్కి టోటల్గా మనం వర్క్ కంప్లీట్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. మనం మళ్ళీ వీళ్ళ గురించి ఇక్కడ రాకూడదు. खुद कुछ करा डालेंगे बोले हम उससे कपड़ा डालो कैसे तो बोल के वो सब कमिश्नर साहब को बोल रहा हूँ मैं, कोऑर्डिनेट करते हर एक काम भी गवर्नमेंट की तरफ से हम लोग करके देने के वास्ते रेडी है, लेकिन कराने का काम भी छोटा मोटा मत करा लीजिए। हमें रूलिंग में अपोजिशन में भी नहीं, अपोजिशन में रहा तो हमारा फंड्स कॉन्स्टेंट रहता, छोटा रहता, एमएलए लाट्स नहीं तो एमपी लाट्स बोल के, ऐसा नहीं। ये गांव में मेजॉरिटी पॉपुलेशन है, तुमना सहूलत करके देने की जिम्मेदारी गवर्नमेंट को है। కమిటీ వాళ్ళందరూ కూర్చొని మా నాయకుల ప్రమేయం లేకుండా మీకు ఏం సౌలత్ కావాలంటే అదన్నీ ఏర్పాటు చేసుకొని నాకు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వండి. ఇప్పుడు ఈ రంజాన్కి మీరు మర్నాడు జరిగే ఖుత్బాకి మీకు ఇక్కడ ఏం ఏర్పాట్లు కావాలో మాకు చెప్పండి. మేము పైన మా ఆలోచన ఏమంటే ఎండ ఉంటుంది, షామియానా లేసి అది వేపిద్దామన్నాం. సయ్యద్ सुनो जी, वैसा नहीं, तुम क्या वाका पड़ते के 3-4 दिन टाइम है, ये टूट पॉलिश काम मत करो, करेक्ट काम करके एकदम परफेक्ट काम करके दो, बाद में परमानेंट करके दे देंगे। 2 दिन नहीं लेगा कब्रस्तान लो గార్డెన్ కానీ లైటింగ్ కానీ ఈ రెండు చెప్పిన మీరు పక్కాగా వేగ్గా చేసుకోవద్దండి. ఈ ఊర్లో మనం చేస్తా అనేది ఇన్ని రోజులు ఏం చేసుకుంటామంటే అధికారం ఉన్నప్పుడు టూట్ పాలిష్ చేసుకుంటాను, పర్మనెంట్ వర్క్స్ ఏమి చేసుకోలేదు. నాతో సహా 20 ఏళ్ళలో నేను రాజకీయాల్లో ఉంటాను. ఏ పొలిటీషియన్ కూడా కన్స్ట్రక్టివ్గా ఒక 20 ఏళ్ళు మళ్ళీ అవసరాలు తీరాలని ఆలోచించి మేము ఎప్పుడు చేయాలి. ప్రభుత్వంలో నేనైతే అధికారంలో లేను, కానీ అధికారంలో ఉన్నప్పుడు చేయాలి. మేము చేయాలనే ఉద్దేశంతోనే ముందుకు వస్తాం. మీరు పర్మనెంట్గా ఒక సొల్యూషన్ తీసుకోండి, మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అది ఎంత బడ్జెట్ అయినా మేము ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అంటే మీరు ఆ కబ్రస్థాన్ని చేసుకోండి, అక్కడ కూడా సీసీ రోడ్లు వేసుకోండి, మధ్యలో రోడ్లు పోవడానికి కూడా సీసీ రోడ్లు, చుట్టుపక్కలంతా బార్డర్ మీరు చెట్లు పెట్టించుకొని ఇది గార్డెన్ పెట్టేసి, స్ట్రీట్ లైట్స్ కూడా బటర్ఫ్లై లైట్స్ పెట్టించేసి, వాళ్ళకి అక్కడ ఏదన్నా ఒక రూమ్ కూడా ఇది కాలు కడుక్కోవడానికి, చేతులు కడుక్కోవడానికి, దానికి ఏమన్నా అవసరమైతే వాళ్ళకి ఏదన్నా ఇంకా ఏర్పాటు కావాలంటే వాట్ ఎవర్ ద ఫెసిలిటీస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కాంప్రహెన్సివ్గా అడ్రస్ చేయండి. చేయించుకోండి.